గోవింద 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 గోవింద. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉద్యోగ పర్వ ప్రాశస్త్యం మనం చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున యానసంధి పర్వాన్ని మనం చెప్పుకున్నాం. యానసంధి పర్వంలో విదురుడు ధృతరాష్ట్రునికి ఉపదేశం చేస్తూ చివరలో ఒకే ఒక్క శ్లోకంతో ఆ యాన పర్వం ప్రాశస్త్యం పూర్తవుతుంది. ఒక శ్లోకాన్ని చెప్పి ముగించాడు ఆయన. ఏమిటి ఆ శ్లోకం అంటే, యతస్సత్యం యతో ధర్మ యతో హ్రీహి ఆర్జవం యతః తతో భవతి గోవిందః యతః కృష్ణః తతో జయః అని ఒక శ్లోకాన్ని చెప్పారు ఆయన. ఒక అద్భుతమైన శ్లోకం. కృష్ణ పరమాత్మ యొక్క విశేషమైనటువంటి ఆ అవతార వైభవాన్ని చెప్పేటటువంటి శ్లోకం ఇది. యతస్సత్యం, ఎక్కడైతే సత్యం ఉంటుందో, యతో ధర్మ, ఎక్కడైతే ధర్మం ఉంటుందో, యతో హ్రీహి, ఎక్కడైతే హ్రీహి ఒక సిగ్గు అనేది ఉంటుందో. ఈ మాట వాడడంలో వారి అభిప్రాయం ఏమిటంటే, లోకంలో ఎంతటి కార్యాన్ని మనం చేసినా కూడా ఆ కార్యాన్ని నేను చేశాను అనేటటువంటి అహంకారం లేకుండా ఒక సిగ్గుగా, అంటే ఇది ఈ మాత్రమే నేను చేయగలిగాను, ఇంతకంటే నేను మరి చేయలేకపోయాను అనే భావన చాలా అత్యంత ప్రధానమైంది ప్రతి మనిషికి జీవితంలో. కాబట్టి ఆ హ్రీహి అనేటటువంటి పదం వాడడంలో కూడా అది తాత్పర్యం. ఆయన మహానుభావుడు మొత్తం పాండవ పక్షంలో ఉండి మొత్తం అంతటి యుద్ధాన్ని చేయించినా కూడా ఇది మేము చేశాము, మేము చేయించామని కాకుండా ఏదో ధర్మం అలా చేయాల్సి వచ్చింది, ఆ విధంగా మేము చేసాము అనే చెప్పారు తప్పితే ఇదంతా మేము చేసామనేటువంటి ఎక్కడ లేదు. అక్కడ కూడా ఒక సిగ్గే. కాబట్టి ఈ సిగ్గు అనేటటువంటిది ప్రతి అంశంలోనూ చాలా అవసరం. అది మనని ఒక నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట. మనం చేసే ప్రతి పనిలోనూ మనకి ఒక నియంత్రణ ఇస్తూ ఉంటుంది. తర్వాత చేయబోయే కార్యక్రమానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అలాగే ఆర్జవం యతః, రుజుమార్గ ప్రవృత్తి. ఎప్పుడూ ఇతరత్ర వేరే వేరే మార్గాల్లో సంచరించకుండా ఆ రుజుమార్గం ఏదైతే ఉందో, వేదబోధిత మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో సంచరించడం అనేది చాలా కృష్ణుడికి ప్రీతి. కాబట్టి ఎక్కడ ఉంటాడంటే ఆ రుజుమార్గం ఎక్కడైతే ఉంటుందో ఆయన అక్కడ సంచరిస్తూ ఉంటాడు. తతో భవతి గోవిందః, ఆ స్థానంలోనే అక్కడే ఉంటాడట గోవిందుడు. యతో కృష్ణస్తతో జయః, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో జయం అక్కడే ఉంటుంది. అంటే ఇన్ని గుణాలతో ఉన్నటువంటి ఒక మూర్తి భవించిన పరమాత్మ ఆయన ఎక్కడుంటే ఎక్కడే జయం కలుగుతుంది. ఈ విషయాన్ని విదురుడు చెప్పిన తర్వాత ఆ ధృతరాష్ట్రుడితో చెప్తాడు ఈ మాట. అనంతరం కృష్ణుడు సర్వేశ్వరుడిని నువ్వు అంటున్నావు కదా, ఈ అంశం నీకెలా తెలుసయ్యా అని ధృతరాష్ట్రుడు విదురుని అడుగుతూ ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నాకు జ్ఞానం తరగదు, నీకు అజ్ఞానం పోదు అని రెండు మాటలు మాట్లాడాడు. ఇంచేదంటే నాకు జ్ఞానం ఎందుకు ఇంత సమృద్ధిగా ఉంది అంటే, నేను పరిపూర్ణమైనటువంటి ధర్మాన్ని ఆచరించి తద్వారా చిత్తశుద్ధిని పొంది అనంతరం మోక్ష మార్గాల్లో నేను సంచరిస్తూ ఉన్నాను. జ్ఞానం అంటే జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పినట్లుగా జ్ఞాన మార్గం అనేది మోక్ష సాధనం అవుతుంది అనేటువంటి తెలిసిన వాడిని నేను. నీకు తెలిసినా కూడా పుత్రాది వ్యామోహంతో నీకు అది కనిపించటం లేదు. కాబట్టి నీకు అజ్ఞానం పోదు, నాకు జ్ఞానం తరగదు అనే అంశాలు, రెండు అంశాలు కూడా ఆయన ప్రతిపాదన చేశారు. ఈ విధంగా ఈ జ్ఞాన సమృద్ధి చేత నేను ఏ విధంగా అతన్ని నేను చూడగలుగుతున్నాను, నువ్వెందుకు చూడలేకపోతున్నావు అని ఈ రెండు అంశాలని కూడా ధృతరాష్ట్రుడు చెప్పిన తర్వాత దుర్యోధనుడికి ఆయన ధృతరాష్ట్రుడు ఒక ఉపదేశం చేస్తాడు. ఏ విధంగా అంటే, ఇంతటి పరాక్రమశాలి అయినటువంటి వాడయ్యా శ్రీకృష్ణుడు, నాయన అతన్ని శరణవేడు, తద్వారా మనకి ఈ కష్టముల నుంచి దూరం అవుతాం. మనం యుద్ధం చేయడం వల్ల మొత్తం కుటుంబం అంతా నష్టమే తప్పితే దీనివల్ల మనకి ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు కృష్ణుడిని శరణు వేడు, ఆయన శరణు వేయడం ద్వారా మనమంతా కూడా రక్షింపబడతామని అంటాడు ఆయన. అలా అన్నప్పుడు దుర్యోధనుడు ఒక మాట అన్నాడు, అర్జునుడికి మిత్రుడైనటువంటి కృష్ణుడిని నేను శరణ వేడను, శత్రువుతోటి ఎప్పుడూ కూడా మనకి మైత్రి పనికిరాదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అనంతరం ఆయన ఏమంటాడంటే,
వ్యాస మహర్షి ఒక ఉపదేశం చేస్తాడు. ధృతరాష్ట్రునికి ఒక ఉపదేశం చేయి, నువ్వు ఏ విధంగా కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం నువ్వు ఎలాగైతే దర్శించగలిగావో ఆ స్వరూపాన్ని ఒకసారి ఆయన సాక్షాత్కారింపజేయవయ్యా. ఆ స్వరూప సాక్షాత్కారం చేయడం ద్వారా అతని మనస్సు మారుతుంది, ధృతరాష్ట్రుడికి ఇంకా హితవు చెప్పాల్సిన అవసరం ఉంది అని ఓ మాట అన్నాడు ఆయన. అన్న తర్వాత అదేమిటో వినాలనుంది అని పాపం సంజయుడిని అడుగుతాడు మళ్ళీ ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు అడిగిన తర్వాత ఆయన ఈ సమాధానం చెప్తూ ఉంటాడు ఆయన. ఇంద్రియ నిగ్రహమేనయ్యా మనిషికి ఉండేటటువంటి శక్తి. ఇంద్రియ నిగ్రహము లేని చోట భగవంతుడు ఉండడు. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనస్సుని ఏకాంతపరిచి ఏకాగ్రత చిత్తంతో పరమాత్మని ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఆ కేశవుడు మనకి దర్శనమిస్తాడు. ఈ రకమైనటువంటి స్థితిని నువ్వు అలవరుచుకోవాలి. ఈ విధమైనటువంటి స్థితి లేకపోతే పరమాత్మ మన దగ్గర ఉండడు అని, ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహాదుల వల్ల పరమాత్మ దర్శనం ఎలా జరుగుతుంది, పరమాత్మ యొక్క సాక్షాత్కారం మనకి ఎలా కలుగుతుంది, జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది అని ఈ అంశములన్నీ కూడా పునః ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేస్తాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఉపదేశం చేసిన తర్వాత అక్కడికి ఈ యానం ముగుస్తుంది. ఈ యాన సంధి పర్వం అనేది ముగుస్తుంది. అనంతరం భగవద్ధ్యాన పర్వం అనేది ఒకటి సిద్ధమైంది. ఈ భగవద్ధ్యాన పర్వం అనేది ప్రధానమైనటువంటి పర్వగా ఈ ఉపపర్వల్లో ఉన్నటువంటి అన్ని పర్వల్లోకి కూడా భగవద్ధ్యాన పర్వం చాలా ప్రధానమైనదిగా ఇందులో చెప్తూ ఉన్నారు. ఎందుకు ప్రధానమైంది అనే అంశం తీసుకుంటే, ఇందులో భగవంతుడు సాక్షాత్తుగా ఆయనే ప్రయాణం చేసి పాండవ పక్షం అంటే ఉపప్లావ్యం నుంచి బయలుదేరి వెళ్ళి కౌరవ పక్షానికి వెళ్ళి అక్కడ సంధి చేస్తాడు. ఆయన సంధి చేయడం అంటే ఎట్లా, ఆయనకి యుద్ధమా సంధి చేయడమా అనే అంశముల్లో ఆయనకైతే ఒక స్థితమైన ప్రజ్ఞ ఉన్నది, ఇతరులకు తెలియదు. కాబట్టి పాండవుల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు ఆయన కౌరవుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం కోసం ఆయన బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి ఇది భగవద్ధ్యాన పర్వం. ఉద్యోగ పర్వం కూడా చాలా ప్రాశస్త్యమైందని చెప్పుకున్నామా ఆల్రెడీ. ఆ ఉద్యోగ పర్వ ప్రాశస్త్యం అనేది ఎక్కడైతే ఉద్యోగ పర్వాని యొక్క ప్రాశస్త్యం ఉన్నదో ఆ ప్రాశస్త్యం కంటే కూడా అధికమైన ప్రాశస్త్యం ఇందులో చెప్పారు. కాబట్టి అంతటి ప్రాశస్త్యం ఈ పర్వానికి ఉంది. కాబట్టి ఇది భగవద్ధ్యాన పర్వం. అంటే భగవంతుడే సాక్షాత్తుగా ప్రయాణం చేసి కౌరవపక్షంలో అనేక ధర్మముల్ని సూక్ష్మాన్ని చెప్పిన తర్వాత వారి యొక్క మనస్సుని మార్చడం కోసం ఆయన ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ ప్రయత్నం చేసినటువంటిది సాక్షాత్తు భగవంతుడే. కాబట్టి ఇది భగవద్ధ్యాన పర్వము. ఇందున ముఖ్యంగా ధర్మరాజులు అందరూ కూడా కృష్ణుణ్ణి పంపించడం కోసం చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇందులో పూర్వం ఏం చేస్తారంటే, ఆయన రాయబారానికి వచ్చినటువంటి సంజయుడితో ఒక మాట మాట్లాడతాడు శ్రీకృష్ణుడు. వెళ్ళిపోతూ అవసరమైతే నేనే హస్తినకు వచ్చి సంధి చేస్తానయ్యా అని ఒక మాట అన్నాడు. ఆ మాట వాళ్ళకి ఒక వజ్రాయుధంలా పనిచేసింది పాండవ పక్షానికి. ఆ మాట తీసుకుని వీళ్ళు ఏమంటారంటే కృష్ణ అని వాళ్ళని కృష్ణుని ప్రార్థన చేస్తారు మాట పాండవులు. ఈ భగవద్ధ్యాన పర్వంలో ఉన్నటువంటి అంశాలు ఏమేమైతే ఉన్నాయి అనేది ఇక్కడ మనకి క్లుప్తంగా వివరణ ఇచ్చారు. భగవద్ధ్యాన పర్వము ఇందులో ఈ పర్వంలో ముఖ్యంగా ధర్మరాజులంతా అంటే ఈ పాండవపక్షం అంతా కలిసి ప్రధానంగా కృష్ణుని ప్రార్థన చేశారు. నువ్వు వెళ్ళి కౌరవపక్షం దగ్గరికి వెళ్ళి మాకందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేకూర్చు, మాకు సంధినే మేము కోరుకుంటున్నాం అని చెప్పడం ఒకటి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ హస్తినకు బయలుదేరేటప్పుడు మహర్షుల యొక్క దర్శనం అవుతుంది. ఆ మహర్షులందరినీ కూడా ఆయన దర్శిస్తాడు, వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఆయన. అనంతరం దుర్యోధనుడు కృష్ణుడిని బంధించాలనుకుంటాడు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, కృష్ణ పరమాత్మ ఈ సంధి కోసం వస్తున్నాడు, మన రాజ్యానికి వస్తున్నాడు అనేటటువంటి వార్త దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది. కాబట్టి ఆ తెలిసినప్పుడు కృష్ణుడిని మనం ఇక్కడే బంధిస్తే ఎలా ఉంటుంది, అతను బందీగా ఉన్నాడు అనుకో మన దగ్గర, విజయం మన దగ్గరే ఉంటుంది కదా అనేటువంటి ఒక దురాలోచన ఒకటి అతనిలో ప్రవేశిస్తుంది. అది భీష్ముడు వారు కూడా వింటాడు ఈ మాటని. భీష్ముడు విన్న తర్వాత వీరి ఆలోచన ఆయనకి సక్రమంగా లేదు కాబట్టి, ఈ ఆలోచన చాలా దురితమైన ఆలోచన కాబట్టి ఆయన ఏం చేస్తారంటే సభలోంచి వెళ్ళిపోతాడు భీష్ములు వారు. అనంతరం సభ నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు కుంతిని ఊరడిస్తాడు. ఆ కుంతి దగ్గరికి వెడతాడు అదే రోజు. అనంతరం కృష్ణుడికి విదురుడు ఆతిథ్యం ఇస్తాడు. కృష్ణ పరమాత్మ ఆ హస్తినాపురానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆతిథ్యం స్వీకరించాలి. ఆ ఆతిథ్యం ఎవరిచ్చారు అంటే విదురుడు ఆతిథ్యం ఇచ్చాడు. అదే రీతిలో కృష్ణుడు కౌరవ సభలో ప్రవేశించిన పాండవులు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. ఆయన ఎప్పుడైతే కౌరవపక్షంలో వెళ్ళాడో పాండవులు ఏదైతే కృష్ణుడికి చెప్పి పంపించారో పంపించినటువంటి ఆ వృత్తాంతానంతా కూడా వాళ్ళ అభిప్రాయం మొత్తం అంతా కూడా వ్యక్తపరుస్తాడు ఆయన సభలో. ఈ రీతిలో అక్కడ ఈ భగవద్ధ్యాన పర్వంలో ఇదొక అంశంగా ఉంది. తర్వాత
ధర్మాధర్మాలు గూర్చి ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఈ దేని గురించి ప్రసంగం చేస్తున్నారు అనేది అంశం తెలుసుకుంటే కృష్ణ పరమాత్మ దేని గురించి చెప్పబోతూ ఉన్నారు, కౌరవపక్షంలో దేని గురించి ఆయన చెప్పదలుచుకున్నారు అంటే ప్రధానంగా ధర్మాధర్మములను గురించి ఆయన వివరణ ఇస్తూ ఉన్నారు. అలాగే దంభోద్భవని వృత్తాంతం, పరాశరుడు దంభోద్భవ వృత్తాంతం అంటే ఇదంతా గర్వాపహరణాన్ని సంబంధించినటువంటి వృత్తాంతం ఇదంతా కూడా. అలాగే మాతలి ఉపాఖ్యానము, అలాగే వరుణ లోకాల్లో నుండేటువంటి విశేషాలు, అలాగే గరుడ గర్వభంగము, అదేవిధంగా దుర్యోధనుడు కణ్వ మహర్షిని హేళన చేయడం ఒకటి, అనంతరము గాలవ చరితము, తర్వాత 4 దిక్కుల యొక్క వర్ణనము, తర్వాత యయాతి చరిత్ర, మాధవి పుత్రులను కనడము, యయాతి స్వర్గభ్రష్టుడై మళ్ళీ దౌహిత్రాది తపోబలం చేత మళ్ళీ పునః స్వర్గాన్ని పొందడము, శ్రీకృష్ణుడు దుర్యోధనునికి హితాన్ని చేయడము, అలాగే భీష్మద్రోణాదులు హితాన్ని చెప్పడము, దుర్యోధనుని దానికి సమాధానము, అనంతరం గాంధారి తల్లి బోధా జ్ఞానము, అనంతరం దుర్యోధను యొక్క దురాలోచన బయటపడము, శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శన, అలాగే కౌరవ సభ నుండి శ్రీకృష్ణుడు బయటకు వెడలడము, అనంతరం పాండవులకు కుంతి సందేశము, విదులా వృత్తాంతము, తర్వాత భీష్మద్రోణులు మరల దుర్యోధనికి హితాన్ని చెప్పడము, కృష్ణుడిని ప్రలోభ పెట్టడము, అలాగే కర్ణునికి ఉండేటువంటి స్వప్న వృత్తాంతము, కర్ణుడు కుంతికి ఒక ఉపదేశం చేయడము, అలాగే కృష్ణ పరమాత్మ తిరిగి ఉపప్లావ్యమునికి రావడము, జరిగిన సంగతులన్నీ వివరణ ఇవ్వడము, కౌరవ పట్ల దండనీతియే తప్ప వేరే ఉపాయము లేదనేటువంటి ఒక నిశ్చయాన్ని చెప్పడము, ఇవన్నీ కూడా మనకి భగవద్ధ్యాన పర్వంలో ఇన్ని అంశాలతో ఉంది. ఇన్ని అంశములతో కూడిన భగవద్ధ్యాన పర్వం కాబట్టి ఈ యానానికి చాలా ప్రాశస్యం ఉంది. ఇతర పర్వముల కంటే కూడా దీనికి చాలా ప్రాశస్యం ఉంది కాబట్టి ఇది భగవద్ధ్యాన పర్వం అని మనం చెప్పాం. ఇందులో భగవద్ధ్యాన పర్వం చాలా కీలక ఘట్టమైంది ఇది. ఎందుకంటే ఇందులో కృష్ణ ప్రయాణం, ఇందాక పూర్వం మనం చెప్పినట్లుగానే కృష్ణుడు ఈ కౌరవ పక్షానికి హస్తినికి బయలుదేరి కౌరవులతోటి ఒక సంధి కోసం బయలుదేరాడు. ఆయన అంటే సంధి కోసం బయలుదేరాడు అన్నమాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యుధిష్ఠిరుడు వీళ్ళంతా పాండవులంతా కూడా వాళ్ళు సంధినే వాళ్ళు కోరుకున్నారు కాబట్టి, సంధి చేసి రమ్మనే కృష్ణుని ప్రార్థించారు కాబట్టి, ఈ విధంగా కృష్ణుడు ఆ సంధి కోసమనే బయలుదేరాడు కాబట్టి ఆయన మనస్సులో యుద్ధం వస్తుందనే నిశ్చయం ఉన్నా కూడా ఇది సంధి కోసం వెళ్ళినటువంటి అంశం కాబట్టి ఇది ప్రధానంగా కృష్ణ ప్రయాణం చాలా విశేషం ఇందులో. అలాగే హస్తినానికి చేరాడు ఆయన. తర్వాత ఈ ఉద్యోగ పర్వం అంతా కూడా భారత సారంగా మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే ఎక్కడైతే ఈ ఉద్యోగ పర్వ ప్రాశస్త్యం ఉంటుందో అదంతా కూడా భారత సారమే. ఉద్యోగ పర్వ అనేది భారత సారమే అవుతుంది తప్పితే యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్ అనేటువంటి ఒక శ్లోకం ఉంది. అంటే భారతంలో ఏ ధర్మం అయితే చెప్పబడిందో అదే అంతటా కనిపిస్తుంది. ఏ ధర్మము ఇక్కడ చెప్పబడలేదో అది ఎక్కడా మరొక గ్రంథంలో కనపడదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సమస్తమైనటువంటి ధర్మోపదేశము మనకి ఈ భారతంలో జరిగింది కాబట్టి ఇది భారత పంచమో వేద అనేది పునరుద్ఘాటన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం ధర్మాధర్మములకు సంబంధించినటువంటి సారమంతా ఇహపర సాధనములు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది ఉద్యోగ పర్వం అనేది చాలా విశేషం ఉన్న పర్వాల కంటే కూడా. అందులోనూ శ్రీకృష్ణుడు ప్రయాణం చేసినటువంటి పర్వ కాబట్టి ఈ కౌరవపక్షానికి హస్తినకు చేరి కౌరవపక్షంలో మాట్లాడి వారందరికీ ఒక హితబోధ చేసి వారిని మార్చాలని ప్రయత్నం చేసిన వాడు పరమాత్మే కాబట్టి తతోపి ఇంకా విశేషమైంది ఈ పర్వ. అనంతరం సంజీవుని రాయబారం పూర్తయింది. శ్రీకృష్ణ పరమాత్మ అవసరమైతే హస్తినికి వస్తానని చెప్పిన మాట ఉండనే ఉన్నది. ధర్మరాజు ఎదుట ఈ మాట అన్నాడు కాబట్టి ధర్మరాజు అభ్యర్థించాడు, కృష్ణ పరమాత్మ మేము మా పక్షాన నువ్వు హస్తినకి చేరి కౌరవ పక్షంలో ఉండి మా యొక్క రాజ్యాన్ని మాకు ఇవ్వాల్సిందిగా నువ్వు చెప్పవలసింది. ఇంచేదంటే మేము ఎన్ని బాధలు పడ్డామో, ఇంతవరకు అజ్ఞాతవాసము అరణ్యవాసం చేశాము, మేము రాజ్యభ్రష్టులై ఉన్నాము, ఇంతవరకు మేము అడిగింది 5 గ్రామాలు, ఇంతవరకు దాని మీద ఏ రకమైనటువంటి స్పందన లేకుండా ఉన్నాడు ఆయన. నువ్వు కనుక బయలుదేరి వెళితే మా రాజ్యం మాకు వస్తుంది కాబట్టి నీ ప్రయాణం వల్ల మాకు పునః ఈ వైభవం దక్కుతుందనేటువంటి అభిప్రాయంతో నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను ధర్మరాజు చెప్తాడు ఆయన అని చెప్పి ఆయన వెళ్ళడానికి ఎంత ప్రోత్సాహం చేస్తాడో అలాగే మళ్ళీ ఆయనకు ఒక పాపం సందేహం మనసులో ఏంటంటే నీ అంతటి వాడిని పంపించడం ఏమిటయ్యా రాయబారానికి, నువ్వు వెళ్ళొద్దులే, జరగవలసింది ఏదో జరిగే తీరుతుంది అని అంటాడు. అక్కడ కృష్ణ పరమాత్మ ఒక ఉపదేశం చేస్తారు, క్షత్రియునికి ఏ విధంగానైనా సరే అది వీరధర్మం అయ్యా యుద్ధం చేయడం అనేది,
నువ్వు అలా తల వంచి వాళ్ళకి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం చేత నీకు రాజ్యం వస్తుందని నువ్వు అనుకోకు. వాళ్ళు ఎట్టి పరిస్థితులను నీకు రాజ్యం ఇవ్వడానికి మొగ్గు చూపరు. కాబట్టి క్షత్రియ ధర్మం కాబట్టి, క్షత్రియ ధర్మం యుద్ధం కాబట్టి, యుద్ధం చేసైనా సరే నీ రాజ్యాన్ని నువ్వు పొందాలి. నువ్వు నీ మనస్సు స్థితి ఆ విధంగా ఉండాలి అని ఒక ఉపదేశం చేస్తాడు ఆయన. అనంతరం భీమసేనుడు కూడా భావాన్ని పిలుస్తూ కృష్ణ పరమాత్మని, మా అగ్రజుడు చెప్పినట్లుగానే నువ్వు వెళ్ళి వాళ్ళందరితోటి మాట్లాడి ఒక సంధి కోసమే ప్రయత్నం చేయవయ్యా. ఈ సంధానం వల్ల మా ఇరు కుటుంబాలు ఒకటవుతాయి, రాజ్యం ఒకటవుతుంది, పరస్పరం అన్నదమ్ములం మేమంతా కలిసి ఉంటాము. మేమంతా కలిసి ఉండడం ద్వారా మొత్తం రాజ్యం అంతా కూడా సుభిక్షం అవుతుంది. జ్ఞాతి విరోధం పరస్పరం మాలో మేము ఈ విధంగా మేము కొట్టుకోవడం వల్ల, దెబ్బలాడుకోవడం వల్ల ఇది కేవలం మా పతనమే అవుతుంది తప్పితే దీనివల్ల మేము సాధించేది ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు సంధానమే చేసుకురా అనే అంశాన్ని భీమసేనుడు కూడా కృష్ణుడికి చెప్తాడు. సహజంగా స్వభావంగా భీమసేనుడికి ఉండేటటువంటి అతి బలం, పరాక్రమం. అటువంటి పరాక్రమవంతుడైనటువంటి భీముడు చెప్పే మాటల్ని శ్రీకృష్ణ పరమాత్మ విని, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివి, ఎంతటి బలవంతుడివి, ఈ విధమైనటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలా అధిక్షేపంగా నువ్వు ఎందుకు మాట్లాడుకుంటున్నావు, నీలో నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు అని మాట్లాడతాడు ఆయన. ఒక్కసారి మళ్ళీ పునః ఆయనకి పూర్వబలం గుర్తొస్తుంది. కృష్ణవా, ఇందులో బలం ఏదో న్యూనతగా మాట్లాడేది కాదు, కేవలం ఒక సంధానం, పరస్పర మైత్రి కోసము మా అన్నగారు మాటని నేను ఇంకో రకమైన మాట మాట్లాడకుండా ఏకమాట కింద ఒకే అభిప్రాయం ఉండాలి కదా అనే అభిప్రాయంతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను తప్ప నేను ఏదో బలహీనున్నను అది ఎదుర్కోలేనటువంటి అభిప్రాయం కాదు. ఇవన్నీ నీకు తెలుసు, కానీ నన్ను ఒకసారి పరీక్ష చేయాలనేటువంటి అభిప్రాయంలో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. సంధానమే నాకు మేలు అనిపిస్తోంది అని ఆయన కూడా ఒక మాట మాట్లాడారు. అనంతరం అర్జునుడు కూడా ఆయన ఉపదేశం ఆయన చెప్తాడు. ఆయన చెప్పే మాట, ఎలాగైనా సరే సంధానమే చేయి స్వామి, సంధానం తప్పితే యుద్ధానికి అందరూ సంసిద్ధులమై ఉన్నాము, యుద్ధం చేయలేక కాదు, కానీ సంధానం అనేటటువంటిది లోకోపకారకం అవుతుంది, ఇరు రాజ్యములకి అది ఉపకారమే అవుతుంది. కాబట్టి సంధియే ప్రధానంగా చేసుకుని అది ఏది చేయడమో నీకు యుక్తమో నీకు తెలుసు కాబట్టి, యుక్తమైనదే నువ్వు చేస్తావు కాబట్టి తద్వారా మాకు అందరికీ కూడా అది శుభమే జరుగుతుంది. ఆ నిర్ణయం నువ్వే చెయ్యి, వెళ్ళి కౌరవపక్షంలో నువ్వు ఏది నిర్ణయించుకుంటే దాన్ని మాట్లాడు అని అర్జునుడు చెప్పాడు. అనంతరం నకులుడు కూడా వాళ్ళ పూర్వం వాళ్ళని అనుసరించి అతను అదే మాట చెప్పాడు. సహదేవుడు మాత్రం ఇక్కడ విరోధించాడు. ఏమిటి ఆయన విరోధించిన అంశం అంటే, ఎట్టి పరిస్థితిలోనూ సంధానం అనేది వద్దు, సంధి కుదుర్చుకోవడం వల్ల వాళ్ళు ఏమాత్రం మారరు, సంధానం వల్ల కలిగేటటువంటిది నష్టమే మాకు, వాళ్ళ బుద్ధి మారనంతసేపు వాళ్ళు ఏ రీతిలోనూ మమ్మల్ని వెనక్కి తీసుకోరు వాళ్ళు. అక్కడ నువ్వు యుద్ధం చేయడం అనేదే నిర్ణయం చెయ్యి, యుద్ధం చేసి తీరతామనేటటువంటిదే నువ్వు కౌరవపక్షంలో ప్రకటన చెయ్యి అనే ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని సహదేవుడు ప్రధానంగా ఆయనతో చెప్తాడు. ఈ మాట, ఈ చెప్పిన మాటలు ద్రౌపదికి చాలా ఇష్టమై ఉంటాయి. అందరూ వీరులందరూ కూడా ఒక చేతకాని చేష్టలు ఉడిగినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. భీమసేనుడు, అర్జునుడు వీరంతా ఎటువంటి పరాక్రమవంతులు, వీరందరూ కూడా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ నిర్వీర్యంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు కురుసభలో నాకు జరిగినటువంటి అవమానం ఎప్పటికీ నాకు మనస్సులో దుఃఖాన్నే నింపుతోంది. ఆ రోజు కృష్ణా కృష్ణ అని నేను ఎన్నిసార్లు నిన్ను తలుచుకోవడం ద్వారా నువ్వు రక్షణ లేకపోతే ఆ రోజు నా పరిస్థితి ఏమిటి, ఇంతటి మంది పరాక్రమవంతులు యుద్ధవీరులు వీళ్ళంతా నా చుట్టూ ఉన్నా కూడా నన్ను ఏమాత్రం ఆదుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితి నాకు దాపరించింది ఆ సమయంలో. అటువంటి సమయంలో నువ్వు నాకు రక్షణగా ఉండి నన్ను రక్షించావు కురుసభలో. అనంతరము ఈ కురుసభలో నన్ను రక్షించిన తర్వాత వాళ్ళు చేసినటువంటి మోసాన్ని మళ్ళీ ఏ రకంగా మనం సమాధానం చెప్పాలి? వీరులంతా కూడా ఈ విధంగా పరాక్రమవంతులంతా కూడా యుద్ధం చేయకుండా కూర్చోవడం వల్ల ఈ సమస్య ఎప్పటికీ సిద్ధం కాదు, ఈ సమస్య పూర్ణం కాదు. ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది, వాళ్ళ యొక్క అభిప్రాయం అలాగే ఉంటుంది, వాళ్ళ మనస్సు అలాగే ఉంటుంది. ఇది కేవలం యుద్ధం చేయడమే తరుణోపాయం దీనికి. కాబట్టి యుద్ధం చేయడం కోసమే నువ్వు నిశ్చయం చేసుకో. నువ్వు నాకు ఇచ్చేటటువంటి వరం ఏదైనా ఉంది అంటే యుద్ధం చేయడమే. దుశ్శాసనుడు ఆ కురుపక్షంలో ఆ సభలో నన్ను లాక్కు వెళ్ళి ఏ విధంగా నన్ను అవమానించాడో వాడి యొక్క చెయ్యి ఆ విధంగా తెగి పడాల్సిందే, అదే ధర్మం అని చెప్పి ఒకసారి పాపం విలపిస్తుంది. అవన్నీ చూసిన తర్వాత కృష్ణ పరమాత్మ చాలా వేదనకి గురయ్యి, తథ్యమే, ఇది యుద్ధం రావడం అనేది సత్యమే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సంధానం అనేది లేదు, కర్మఫలం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అని కృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే
వాళ్ళందరికీ ఈ పక్షాన్ని చెప్పిన తర్వాత కృష్ణుడు హస్తినాపురానికి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత మధ్యలో మహర్షుల యొక్క ఆగమనం, వాళ్ళంతా కూడా కృష్ణ పరమాత్మను చూడడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మహర్షులంతా దర్శిస్తారు. దర్శించిన తర్వాత ఆయన బయలుదేరి అక్కడి నుంచి విశ్రాంతి స్థానానికి బయలుదేరతారు. ఎక్కడ? హస్తినపురానికి బయలుదేరతారు. వీరు వస్తున్న వార్త తెలుస్తుంది కాబట్టి ఆ విశ్రాంతి అంతన స్థానాన్ని ఏర్పాటు చేశారు ధృతరాష్ట్రులు. కృష్ణుడు వచ్చి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటారు, ఆయనకి ఎటువంటి నివాసాన్ని ఏర్పరచాలి, ఆయనకి ఏర్పరిచిన నివాసంలో వారితో మాట్లాడవలసిన మాటలు ఏమున్నాయి అని మొత్తం ఒక అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు కృష్ణ పరమాత్మ అక్కడ బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఆయనకి అవకాశం ఇవ్వాలి, ఎటువంటి ఉపాధిని మనం ఇవ్వాలి, ఎటువంటి స్థానాన్ని మనం ఇవ్వాలి అనేటటువంటి కాస్త ఆ సంస్కారం ఉన్నది కాబట్టి మంచి స్థానాన్ని ఏర్పరిచారు అక్కడికి. అదే రోజున ధృతరాష్ట్రుడు స్వాగతం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మకి. శ్రీకృష్ణ పరమాత్మకి స్వాగతం చెప్పిన తర్వాత ఈ దుర్యోధనుడి యొక్క అభిప్రాయం ఎలా ఉంది అంటే, సభకి ప్రాతకాలం ఇచ్చేస్తాడు కృష్ణ పరమాత్మ. వచ్చిన తర్వాత ఆ సభలో మనం ఏం చేయాలి దుర్యోధనుడిని అని అనుకుంటారు. దుర్యోధనుడు అభిప్రాయం ఎలా ఉంది అంటే, కృష్ణ పరమాత్మ సభలోకి వచ్చిన తర్వాత మనం ఆయన్ని బంధించేటువంటి మార్గం మనం చూడాలి అని అతని ఆలోచన అలా ఉంది. ఈ అంశాన్ని తెలుసుకున్న తర్వాత ఇది భీష్ముడు తిరస్కరిస్తాడు ఈ అంశాన్ని. అదే రోజున కుంతీదేవిని కూడా పలకరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ యోగక్షేమాలు పూర్తయిన తర్వాత క్షత్రియ ధర్మాన్ని పాటించమని కుంతీదేవి కూడా ఉపదేశం చేస్తుంది. కృష్ణుడి పరమాత్మకి చెప్తుంది ఈ మాట, పాండవులకి నా మాటగా చెప్పవయ్యా, ధర్మం ఎటువంటిది అంటే ధర్మరాజులకు నువ్వు చెప్పవలసిన మాట ఏమిటి అంటే ధర్మమే పాటించమను. వాళ్ళకి రెండో పక్షం వద్దు. సంధానం అనేటువంటి అంశంలోకి వెళితే వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రయోజనము కలగదు అనే అభిప్రాయాన్ని, అంతతో లోపల ఉండేటువంటి భావాన్ని ఈ రూపంలో వ్యక్తం చేసింది ఆమె. అనంతరం ధర్మరాజు చెప్పమంది. దుర్యోధనుడు ఈయన్ని భోజనానికి పిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మని. భోజనాన్ని తిరస్కరించాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే శత్రువు ఇంట్లో భోజనం చేయడం అనేది ఉపపన్నం కాదు. మనం దేనికోసమైతే వెళ్ళామో వెళ్ళినటువంటి వాడు శత్రువు కాబట్టి శత్రువు ఇంట్లో మనం తినేటువంటి భోజనం విషభోజనమే అవుతుంది తప్పితే మరొక భోజనం అవ్వదు. వాళ్ళు ఏ రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారో కృష్ణ పరమాత్మకి హృదయంలో ఉంది కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఆ భోజనం తినడం వల్ల వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం కూడా ఆయనకి తెలిసింది కాబట్టి ఆ భోజనాన్ని తిరస్కరించాడు ఆయన. అనంతరం శ్రీకృష్ణ రాయబారం అనేది విదురునికి నచ్చలేదు. ఇక్కడ విదురుని యొక్క ఇంటికి వచ్చారు ఆయన ఆతిథ్యం, విదురుడే ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి హస్తినాపురంలో విదురునికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన ఈ సాక్షాత్తుగా దుర్యోధనుడికి రాయబారం కోసం రావడం అనేటటువంటి అభిప్రాయమో ఈయనకి లేదు, నచ్చలేదు ఈయనకి. కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఇక్కడికి రావడం ఏమిటి, ఈ కౌరవపక్షంలో ఆయన మాట్లాడడం ఏమిటి, ఈ రాయబారం ఆయన చేయడం ఏమిటి అనే అభిప్రాయం ఆయనకు మనసులో ఉండి, కృష్ణ నువ్వు రేపు రాయబారం చేయవలసిన అవసరం ఏముందయ్యా, ఆ జరగవలసింది ఏదో జరిగే తీరుతుంది కదా, నీ యొక్క ఆగమనంతో అక్కడ ఏమి ప్రమేయం ఉంది, వాళ్ళు నీ మాటను విశ్వసిస్తారని అనుకుంటున్నావా, నీ మాటను ఏమాత్రమో వాళ్ళు విశ్వసించేలా లేరు, వాళ్ళు అనుకున్నదే చేస్తూ ఉన్నారు అనే అభిప్రాయం చెప్పిన తర్వాత ఆయన కృష్ణ పరమాత్మ అంటాడు, నీ మనోభావం నేను ఎరింగానయ్యా, నాకు తెలుసు, వాళ్ళు నన్ను ఏమాత్రము కూడా ముట్టుకోలేరు, నన్ను నా దగ్గరికి రాలేరు, నన్ను ఏమీ చేయలేరు, ఆ విషయంలో నువ్వు ఆందోళన చెందకు. ఎందుకంటే నేను ఈ పని చేయకపోతే జ్ఞాతుల మధ్య కనీసం వైరాన్ని కూడా తొలగించకుండా ఉండడం అనేది ఉందే, అది నా అవతారానికి ఒక నింద్యం, అదొక మచ్చ ఏర్పడుతుంది. కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఉండి ఈ ఇరువురి యొక్క జ్ఞాతుల యొక్క విరోధాన్ని కూడా కనీసం ఆయన రూపుమాపలేకపోయాడు, లేకుండా చేయగలిగాడు అనే అంశాన్ని నేను కనుక కనీసం వాళ్ళకి చెప్పకపోతే, ఈ అంశాన్ని నేను ప్రతిపాదన చేయకపోతే సభలో అది నేను నింద్యుణ్ణి అవుతాను, కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను, వారు నన్ను ఏమీ చేయలేరు. ఈ విధంగా కురుసభలోకి శ్రీకృష్ణ పరమాత్మ ప్రవేశం చేశాడు. ప్రవేశించిన తర్వాత మేఘ గర్జనంతో గంభీరమైనటువంటి వాక్కులతో ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు. దేని గురించి చేస్తున్నాడు ఆయన? ధర్మాధర్మాల గురించి చెప్తున్నాడు ఆయన. కౌరవపక్షం ఏ విధంగా అధర్మాశ్రయంలో ఉంది, పాండవపక్షం ఏ విధంగా ధర్మాన్ని ఆశ్రయించుకున్నది, ఇరువురికి మధ్యలో ఏ విధంగా ఈ పరస్పర సంధానం అనేది ఉంటుంది, ధర్మం ఎటువైపు ఉంటే అటే జయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రతిపాదన చేస్తూ పాండవులు చెప్పిన ప్రతి మాటని మొత్తం యుధిష్ఠిరులు, అలాగే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళందరూ చెప్పిన మాటల్ని కూడా సభాముఖంగా ఆయన యథార్థంగా ఉన్నట్లుగా వివరించారు. అనంతరం ధృతరాష్ట్రునికి ఉపదేశం కూడా చేశాడు ఆయన. ఏమిటంటే పాండవులు నీ పక్షాన చాలా అనుకూలంగా ఉన్నారయ్యా, యుధిష్ఠిరుడు వాళ్ళంతా కూడా
నువ్వంటే పితృభావంతో ఉన్నారు, తండ్రితో సమానమైనటువంటి స్థితిలో నేను వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు, నువ్వు వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నావు కాబట్టి నీ పట్ల వాళ్ళంతా అనురాగంతో ఉన్నారు, నీ పట్ల గురుభావన ఉన్నది కాబట్టి నువ్వు ఏ రీతిలోనైనా సరే నువ్వు వాళ్ళని అనుగ్రహించు, నువ్వు సామరస్యమైన ఆలోచనతో చేస్తే ఈ రెండు కుటుంబాలు కలవాలి అంటే దీనికి ప్రధాన మూలం నువ్వే అవుతావు అనేటువంటి అభిప్రాయం చెప్పాడు. ధృతరాష్ట్రుని పట్ల ఉండేటువంటి ఒక మంచి అభిప్రాయంతో కృష్ణ పరమాత్మ కూడా ధృతరాష్ట్రుడు ఉంటే ఒక అభిప్రాయం సదభిప్రాయం ఉంది కాబట్టి పాండవ పక్షంలోంచి ఉండి ఇన్ని మాటలు చెప్పాడు. అనంతరం ఒకవేళ నువ్వు ఈ సంధి కనుక ఒప్పుకోకపోతే యుద్ధమే నిశ్చయమవుతుంది, ఈ యుద్ధమా సంధానమా అనేది తురీయంగా ఆలోచించవలసింది నువ్వే, ఈ అంశములన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి యుద్ధానికి సంధికి కూడా నీ యొక్క అభిప్రాయమే మూలము అని ఆయన యొక్క ప్రసంగాన్ని ముగిస్తాడు. ఇంతటితోటి ఒక శ్రీకృష్ణ రాయవారం అనేది కౌరవ సభలో ఆయన చెప్పిన మాట ఒక సభాముఖంగా ఆయన చెప్పినటువంటి ప్రసంగం ముగుస్తుంది. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.